చాలా మంది మందిరానికి వస్తుంటారు, వెళ్తుంటారు, వాక్యం వింటుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ విశ్వాసం చాలా కొదువైపోతుంది. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని మనమే పరీక్షించుకోవాలి. దెబ్బ మీద దెబ్బ, ఇబ్బందుల మీద ఇబ్బందులు, రోగాల మీద రోగాలు, బలహీనతల మీద బలహీనతలు, మనం అనుకునే జరగకపోవడాన్ని బట్టి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అవిశ్వాసంలోకి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టలమైతాం. ప్రియులారా, అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి కార్యాలను బట్టి దేవుని విశ్వాసం ఉంచే విశ్వాసం దేవునికి అవసరం లేదు. అది జరిగినా జరగకపోయినా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. వాక్యంలో ఒక మాట ఉంది, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మీరు పరుగు పందెంలో ముందుకి కొనసాగండి అన్నాడు. కాబట్టి పరుగు పందెం లాంటి మన జీవితము విశ్వాస జీవితం. కాబట్టి విశ్వాసం కలిగి మనం ఉన్నప్పుడు ఆయనకు మనం ఇష్టలం అవుతాము.